కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లు తొలగించారని ఆయన విమర్శించారు. నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించారన్నారు రాహుల్. సాఫ్ట్వేర్ను వినియోగించే కేంద్రీకృత పద్ధతిలో ఓట్ల చోరీ జరిగిందని హస్తం లీడర్లు ఆరోపించారు. కర్ణాటకలోని అలంద్లో 6,000 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు ఆయన. This constituency in Karnataka, 6,018 votes. Somebody tried to delete 6,018 votes. We don't know the total number of votes that were deleted in Anand in the 23 election. They are much higher than 6,018. Somebody got caught deleting 6,018 votes. And it was caught, like most crimes, by a coincidence. What happened was, booth level officer there noticed that her uncle's vote was deleted. ఓట్ల చోరీకి పాల్పడే వారిని ఎన్నికల సంఘం చీఫ్ రక్షిస్తున్నారనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తక్షణమే న్యాయస్థానాల విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది హైడ్రోజన్ బాంబ్ కాదని దాన్ని త్వరలో పేలుస్తా అన్నారు రాహుల్ గాంధీ. Somebody got caught. Such a direct accusation about this gentleman, Gyanesh Kumar. There is an ongoing investigation on this matter in Karnataka. The CID of Karnataka has sent 18 letters in 18 months to the Election Commission. And they have asked the Election Commission for some very simple facts. Number one, destination IP from where these forms were filled. Number two, give us the device destination ports from where these applications were filed. And number three, most important, give us the OTP trails, because when you file, you have to get an OTP. The CID of Karnataka has written to the Election Commission for this, and they are not giving it. Why are they not giving it? Because this will lead us to where the operation is being done from. కాంగ్రెస్ ఆరోపణలపై కాషాయ దళం మండిపడుతోంది. రాహుల్కు రాజ్యాంగం, చట్టం అర్థం కావడం లేదంటున్నారు కమలనాథులు. హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ ఆ బాంబు తుస్సుమందని ఎద్దేవా చేశారు బీజేపీ లీడర్లు. బంగ్లాదేశ్, నేపాల్ తరహా అశాంతిని భారత్లో సృష్టించాలని రాహుల్ భావిస్తున్నారని ఆరోపించారు కమలం నేతలు. రాహుల్ వ్యాఖ్యలు తోసిపుచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆన్లైన్లో ఏ ఒక్క ఓటును తొలగించలేరని స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తికి సమాచారం లేకుండా ఓటు తీసివేయడం కుదరదని తేల్చెప్పింది. సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లు తొలగించడం అసాధ్యమని చెప్పింది. ఆన్లైన్లో కేవలం దరఖాస్తుకు మాత్రమే అవకాశం ఉంటుంది. నేరుగా పేర్లను తొలగించడం కుదరదు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించాలన్నా లేదా జాబితాలో ఎవరిపైన అభ్యంతరం ఉన్నా ఫామ్ 7తో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా ఓటర్ తన నియోజకవర్గం మారినా ఇదే ఫామ్తో దరఖాస్తు చేసుకోవాలి. నియోజకవర్గం పేరు, ఎపిక్ నెంబర్, తొలగింపున కారణాన్ని తెలియజేయడంతో పాటు దరఖాస్తుదారు వివరాలు, సంతకం కూడా అవసరం. ఆన్లైన్లో లేదా బూత్ లెవెల్ ఆఫీసర్కు దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. భిన్న వాదనలు వినబడుతున్నాయి. ఈసీ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే యాక్చువల్గా ఓట్ల చోరీ జరిగిందా, ఓట్ చోరీ కౌన్ అనేటువంటి అంశం మాత్రం దేశవ్యాప్తంగా ఓ కుదుపుతోందనొచ్చు. రాహుల్ గాంధీ నాన్ స్టాప్గా ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నారు. త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనం ఒక డిబేట్ నిర్వహిద్దాం. కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. మనం చూసాం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని ఆయన విమర్శించారు. ప్రస్తుతానికి ఓట్ చోరీ కౌన్ అనేటువంటి విషయంపై మాత్రం దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇవాల్టి చర్చలో మనతో పాటు పాల్గొనడానికి నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ నేత, వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అనలిస్ట్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారంతా కూడాను. వారితో మాట్లాడదాం. ముందుగా వెంకటరెడ్డి గారు, సరే ఏం జరుగుతోంది? రాహుల్ గాంధీ పదే ఎందుకు ఇదే విషయాన్ని ఆరోపిస్తూ వస్తున్నారు?
ఇప్పుడు రమణ గారు రాహుల్ గాంధీ గారు ఈ దేశ అభివృద్ధి కానీ జాతీయత కానీ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను కానీ పెంచేటువంటి స్థాయిలో ఆయన లేదు. ఆయనకు ఒకటే ఉంది ఏంటంటే, ఒకటి చాలా స్పష్టంగా కనపడేది ఏంటంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది వచ్చిన తర్వాత చాలా అర్థరహితమైన అసత్యాలను ప్రచారంలోకి తెచ్చేటువంటి పరిస్థితులు ఉండేది. ఎందుకంటే అది మామూలు వ్యక్తి కాదు. ఆయన కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి లోక్సభలో ఫస్ట్ టైము ప్రతిపక్ష నేతగా మరి ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నట్టు ఒక నిరాశ నిస్పృహ కాంగ్రెస్ కు పార్టీకి ఉండేటువంటి దాన్ని ఆయనలో చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితేనే ఈ ఓటు చోరీ అనేటువంటి మాట కూడా మాట్లాడడానికి ఈ దేశంలో ఓట్లు వేసేటువంటి వాళ్ళను చోరులని, ప్రజలను అవమానించడము, రాజ్యాంగబద్ధంగా ఏర్పడేటువంటి ఒక ఎన్నికల నిర్వహణ చట్టబద్ధంగా చేసేటువంటి ఎన్నికల సంఘం రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా నిర్వహించేటువంటి సంస్థలకు మీద బురద జల్లడం అనేటువంటిది రాహుల్ గాంధీ గారు ఎన్నుకున్నటువంటి ఒక దారి. ఒక ప్రణాళిక లేదు. ఈ దేశాన్ని మేము అధికారంలోకి వస్తే ఏ రకంగా తీసుకుపోతాం అనేటువంటిది లేదు. చాలా సందర్భాల్లో మనం చూడడం జరిగినటువంటిది రమణ గారు. గతంలో కూడా సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పినాడు. రఫేల్ కంటెంప్ట్ కోర్టులో కూడా చౌకీదార్ చోర్ అనేటువంటి దాంట్లో కూడా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పడం జరిగినటువంటి ఇది ఆయనకు ఉండేటువంటి సమస్యల పట్ల, దేశం పట్ల ఉండేటువంటి ఒక అవగాహన అనేటువంటిది మాత్రం ఈ రెండు ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. అదే విధంగా గతంలో కూడా మనం చూసాము, మణిపూర్ అని చాలా కాలం నడిపాడు. ఆ తర్వాత ఈవీఎంలు నడిపాడు, పీవీ ప్యాడ్స్ గురించి మాట్లాడినాడు. ఈ మధ్యన బెంగళూరులో జరిగినటువంటి, మహాదేవ్పూర్లో జరిగినటువంటి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పినాడు చోరీ ఎట్లా జరిగింది అనేటువంటిది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే రమణ గారు, ఒక దేశ ప్రతిపక్ష నేత దేశం యొక్క ప్రతిష్టను మంటగలిపేటువంటి పద్ధతి లోపల ఎన్నికల సంఘానికి ఉండేటువంటి సర్వ హక్కులను డ్యామేజ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి మాటలు దేశంలో నమ్మేటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో కూడా మీకు తెలుసు, బీహార్లో 65 లక్షల ఓట్లు చోరీ జరిగింది అన్నాడు. ఈ మాటనే అర్థమైతే లేదు చోరీ జరిగింది అనేటువంటిది. అక్కడ అమెరికా వెళ్తాడు, అమెరికా కానీ బ్రిటన్ కానీ వెళ్ళి అక్కడ ఈ దేశం యొక్క పరువు ప్రతిష్టలు తీసేటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నాడు. ఈ 65 లక్షల ఓట్లలో రమణ గారు 22 లక్షలేమో మామూలుగా చనిపోయినటువంటి వాళ్ళు, ఒక 7 లక్షలేమో ఒకరికంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు, 36 లక్షలు వివిధ ప్రాంతాలకు మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు వృత్తిరీత్యా ఇతరత్ర అనేక రకాలుగా మనకు జరుగుతూ ఉన్నటువంటిది. ఇప్పుడు చూస్తాం మనం బీహార్ కు సంబంధించినటువంటి కార్మికులు హైదరాబాద్ లో 100,000 మంది ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఇక్కడ పనిచేస్తున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 65 లక్షలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ వేసి దేశంలో చివరికి అది సుప్రీంకోర్టు, కొన్ని సివిల్ సొసైటీస్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మొదట్లో స్టే చేయడానికి ఒప్పుకోలేదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ కు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని, మీరు గత నెల 19వ తేదీ లోపల ఈ 65 లక్షలకు తొలగించినటువంటి సమాచారము వెబ్సైట్లు బూత్ లెవెల్లో ఉండేటువంటి అధికారుల ద్వారా కానీ, జిల్లాకు సంబంధించినటువంటిది కానీ పెట్టాలి అనేటువంటిది అనేటువంటిది. నాగేంద్ర గారు సార్, నాగేంద్ర డిస్టర్బ్ కొద్దిగా ఒక్క సెకండ్ మీరు ఆడియో ఒకసారి మ్యూట్ చేసుకోండి. సార్ మాట్లాడేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ 65 లక్షలకు సంబంధించినటువంటిది రమణ గారు గత నెల 19వ తేదీ లోపల ఆన్లైన్ లో డిస్ప్లే చేయండి, కారణాలు చెప్పండి అన్నారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. తదనుగుణంగా 18వ తేదీ నాడే, ఓ రోజు ముందే ఎలక్షన్ కమిషన్ ఈ 65 లక్షలకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం జరిగినటువంటిది. నిజానికి మనలాంటి కూడా కొన్ని అనుమానాలు వచ్చినాయి. నిజమేనా 65 లక్షల మంది తొలగించడం ఏంది ఒక్క రాష్ట్రంలో అనేటువంటి దాని కింద. గత 23-24 సంవత్సరాలుగా బీహార్ లో ఓట్ల సవరణ జరగలే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలే. అనేక కారణాలు, అక్కడ ఉండేటువంటి కాల కానీ, మరి అక్కడ ఉండేటువంటి పాలన, అక్కడ రకరకాల కారణాలు ఏదన్నా ఉండొచ్చు కాక. 22-23 సంవత్సరాల తర్వాత ఓటు సవరణ జరిగినట్టయితే 65 లక్షలైనటువంటి విషయాలు తొలగించినటువంటిది కారణాలు అనేక చెబుతూ వాళ్ళు డిస్ప్లే చేస్తే ఇంతవరకు దాని గురించి రాహుల్ గాంధీ గారు నోరెత్తి మాట్లాడలేదు, దాంట్లో తప్పులేమని మాట్లాడలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇదేమిటి అసలు ఈ రివిజన్ లో తప్పులు ఉన్నట్టుగా మనకి ఏం కనపడతలేదు, అంతే 2-3 కేసులు వస్తున్నాయి, కొత్తగా మాకు ఓటు మిస్ అయింది అనేటువంటి పద్ధతి కూడా జరుగుతుంది. ఇయ్యల్లటి కూడా సుమారుగా 1 month అవుతుంది రమణ గారు. రాహుల్ గాంధీ గారు మొదట తాను చేసినటువంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి చట్టబద్ధమైనటువంటి ఈ దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి
ఒక ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి నిరాధారమైనటువంటి సమాజంలో, దేశంలో, అంతర్జాతీయంగా ఆ సంస్థను భ్రష్టు పట్టించేటువంటి పద్ధతిలో మాట్లాడే రాహుల్ గాంధీ గారు దాని గురించి మొదలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో కొత్త ఆరోపణలు ఇవాళ మనకు కనపడుతున్నటువంటి దాన్ని చేసినటువంటి దాని మీద హైడ్రోజన్ బాంబు అన్నాడు. ఏం Sure, బాంబు, sir. ఆ Sure, బాంబు sir. లేదో కథ. Okay. కాబట్టి Okay. నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం, నేనేమంటున్నా Yes, అంటే మొదట వారికి సమాధానం చెప్పాలి, అవును. ఏం జరిగిందో చెప్పాలా. అవును. అదే పద్ధతి లోపల సంస్థలని, ఎందుకంటే మీరు ఎన్నికలప్పుడు చూసినారు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మీడియా సంస్థలు కూడా భారతదేశంలో ఎన్నికల ఏ రకంగా నిర్వహిస్తారు అనేటువంటి ఒక విషయాలను పరిశీలించి జరిగినటువంటి పద్ధతిలో చెప్పడం జరిగినటువంటి విషయాలను ఓకే సార్, ఓకే, చర్చిద్దాం, మాట్లాడదాం. రాహుల్ గాంధీ గారి ఆరోపణలు నిరాధారమైనవి చెప్తున్నట్టు. షూర్ సార్, షూర్ సార్. సార్ నాగేంద్ర గౌడ్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతాల నుంచి మాత్రమే ఓట్లను తొలగించారు అంటూ కూడా విమర్శ. గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చాలా సార్లు ఈ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అసలు యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? ఓట్ చోరీ కౌన్ అనేది మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశం అవుతోంది. ఏం చెప్తారు? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. అయితే ఇది ఈ రోజు కాదు, చాలా రోజుల నుంచి కూడా ఈ చర్చ జరుగుతుంది. చాలా డిబేట్లలో కూడా నేను కూడా పాల్గొన్నా. అవును సార్. ఒకటేమంటున్నాం అంటే, ఒక నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషను ఈ ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్ష నాయకుని ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని గురించి ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, జరుగుతుంది. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి, అంటే భారతదేశ అస్తిత్వానికి కూడా, మన ప్రజాస్వామ్య అస్తిత్వానికి కూడా కొంత రిమార్కబుల్ గా కనిపిస్తుంది. అంటే మనిషికి, ఒక పౌరునికి ఉండాల్సిన ప్రాథమిక హక్కుల్లో ప్రధానమైన హక్కు మన నాయకుని మనం ఎన్నుకోవడం. అవునండి. మన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడం, మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవడం, మన వ్యవస్థను మనము కాపాడుకోవడం ఏదైతే ఉందో, దీని మీద లోపాలు జరుగుతున్నప్పుడు, దీంట్లో ఏదో ఆరోపణలు జరుగుతున్నప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ మాత్రము జవాబు, ఆన్సర్ రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా అది కూడా వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ లెక్కనే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా మేము వ్యవహరిస్తున్నాము అనే తీరు కనిపించడం లేదు. నేను ఒక్కటేమంటున్నా అంటే, యావత్ భారతదేశంలో కూడా ఎలక్షన్ కమిషన్ లో లోపాలు ఉన్నాయండి, లేవనేది కాదు. ఎలక్షన్ కమిషన్ లో డబుల్ ఓటింగ్ ఉండడము, లేకుంటే ఒకటే పర్సన్ 3-4 కాన్స్టిట్యున్సీలలో ఉండడము, ఇది అనేకమైన తీర్లుగా కూడా ఎలక్షన్ లోపాలు జరుగుతూ ఉన్నాయి. అవును సార్. ఇంతవరకు మనం స్వాతంత్రం వచ్చి ఇన్ని సార్లు, అంటే మన రాజ్యాంగాన్ని 130 సార్లు సుమారు మనము సవరణ చేసుకున్నాం. అవును సార్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో అమెండ్మెంట్స్ తెచ్చుకున్నాం, ఎన్నో రకరకాలుగా చేసుకున్నాం, ఎంతో మంది పాలకులు పరిపాలన చేశారు. ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికల ఓటర్ లిస్టు మీద చోరీ జరుగుతున్నది అని చెప్పి, అంటే కాంగ్రెస్ బలంగా ఉన్న దగ్గర కొంత ఓటర్ లిస్ట్ లోపల అక్కడి నుంచి వాటిని డిలీట్ చేస్తున్నారు. సంచార జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బతకడానికి ఎక్కడన్నా వెళ్తే వాళ్ళ ఓటింగ్ తీస్తున్నారు. అంటే రకరకాల రీజన్స్ తోని ఓటింగ్ ను తొలగిస్తున్నారు అనేది ఏదైతే జరుగుతుందో, ఇది ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ఈసీని కూడా వాళ్ళను ఎన్కేసుకు రావడం లోపల అప్పలనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఈసీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తోంది సార్, ఎటువంటివి జరగలేదు, ఒకరి ఓటుని మరొకరు తొలగించలేరు అని చెప్తోంది క్లియర్ కట్ గా. అందుకే నేనేమంటున్నా అంటే, ఆధారాలు కూడా చూపించమని ఈసీ అడుగుతుంది. అవును, ఏదైనా ఉంటే నువ్వు ఆధారాలు చూపించి డిక్లరేషన్, ఒక అఫిడేవిట్ ఇవ్వమని అంటున్నది. అఫిడేవిట్ ఇవ్వడం లోపల కూడా దాంట్లో ప్రతిపక్ష నాయకుని ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది అంటే, ఒకవేళ నీ దగ్గర నిజంగా కూడా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను ప్రొడ్యూస్ చేయి. ఈ కాన్స్టిట్యున్సీ లో ఈ ఓటర్ లిస్ట్ లో ఇన్ని ఓట్లు పోయినాయి,
ఈ ప్రాంతం లోపల గిన్ని ఓట్లు పోయినాయి, ఇగో ఈయన బతుకున్న ఆయన చనిపోయినరు అని వేసిండ్రు, లేకపోతే ఈయన ఇక్కడనే నివసిస్తున్న వ్యక్తిని ఇంకో దగ్గర వేసిండ్రు, లేకపోతే ఒక్కటే ఇంట్లో వందల ఓట్లు ఉన్నప్పుడు 100 ఓట్లు ఎట్లుంటాయి ఒకటే ఇంటి మీద అని అంటే చెప్పి క్లారిటీ కావాలంటారు, క్లారిటీతో సమర్పించాలి అంటారు ఆయన. ఒక్కటి నేను ఏమంటున్నా రమణ గారు అంటే సార్ నేను అంటున్నది ఎంత స్పష్టంగా అంటే ఓటర్ లిస్ట్ ను పబ్లిష్ చేసినప్పుడు దాని మీద ఆబ్జెక్షన్స్ చేయడానికి ఉంటే గ్రామ స్థాయిలో కూడా ఆబ్జెక్షన్ చేస్తారు. ఓకే, మా ఊర్లోకి ఈయన బతికున్నాడు, ఈయన ఓటు రాలేదు అని చెప్పి. అవును, ఆ విధమైన ప్రొసీజర్ ఒకటి ఉన్నది. అట్లాంటి ప్రొసీజర్ ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ ను కూడా వాళ్ళు అధిగమించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్స్ తొలగించడం జరిగిందో, తొలగించడం జరిగిన ఓటర్ లిస్టు విత్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకపోవాల్సిన అవసరం లేదు. ఇలా డెఫినెట్ గా నీ దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే, ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు చేస్తే మన ప్రజాస్వామ్యానికే ముప్పు అంటున్నా నేను. ఇది అస్తిత్వానికే, భారతదేశ ప్రజాస్వామ్య అస్తిత్వానికే ముప్పు. ఇది మనలను మనం బదనాం చేసుకున్నట్లయితది, మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే ఒక మచ్చ లాంటిది అని నేను అంటున్నా. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ కు నేను బీజేపీ వాళ్ళు కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే విజ్ఞప్తులు వచ్చినా ఆరోపణలు వచ్చినా వీళ్ళే ప్రెస్ పెట్టి వీళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళని ఎన్క్వైరీకి వస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వంలో భాగం కాదు. ఒకవేళ నిజంగానే గిట్ట దాంట్లో ఏమన్నా తప్పులు జరిగినట్లయితే నిష్పక్షపాతంగా కాక పక్షపాతంగా గిట్ట ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంటే జరుగుతున్నట్లు వీళ్ళతో అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా నేను చెప్తా ఉన్నా, యాజ్ ఏ ఒక సిటిజన్ గా, భారత పౌరునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటి అంటే, డెఫినెట్ గా ఎన్నికల లిస్టు లోపల అవకతవకలు జరగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పౌరుని కూడా ఓటాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఏదైతే 4 తావుల 5 తావుల ఏదైతే ఓటు చోరీ జరుగుతూ ఉందో, ఓటు దోపిడీ జరుగుతూ ఉందో, దాన్ని కూడా నివారించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఎన్నికల నిర్వహణ లోపల రమణ గారు, ఎన్నికల నిర్వహణ లోపల కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఎన్నికల టైం లోపల కూడా వచ్చిన వారికి కూడా స్వేచ్ఛగా ఓటేసుకునే ఒక్క మేధావి కూడా ఓటకు వినియోగించుకునే వాళ్ళు కూడా వచ్చి స్వేచ్ఛగా ఓటేసుకునే తీరుగా అవకాశం కల్పించాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా అండి. మనతో ప్రస్తుతానికి కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆయన కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. ఓకే, మరి కాసేపట్లో మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఉప్పాల లక్ష్మణ్ గారు, అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, సార్తో మాట్లాడదాం. సార్, లక్ష్మణ్ సార్, ఓవరాల్ గా చూస్తే కనుక ఖచ్చితంగా నకిలీ లాగిన్స్ కావచ్చు, ఫోన్ నెంబర్స్ కావచ్చు, వాటిని ఉపయోగించి ఓటర్ ఐడీలన్నీ తొలగించారని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. రీసెంట్ గా కర్ణాటకలోని అలంద్ అనేటువంటి ప్లేస్ లో 6018 ఓట్లను తొలగించారు అంటూ ఆయన పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా కూడా చెప్తూ వస్తున్నారు. ఎలా చూడొచ్చు సార్? అంటే ఒకరి ఓటుని మరొకరు ఖచ్చితంగా తొలగించే అవకాశాలు ఉన్నాయంటారు సార్? వినపడుతుంది సార్? మిత్రుడు వెంకటస్వామి వచ్చారు. షూర్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెంకటస్వామి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఓవరాల్ గా రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తున్నారు, అండ్ వాటికి సంబంధించి పర్టికులర్ గా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉంది ఈసీని కూడా విమర్శిస్తూ ఉన్నారు. అండ్ ఈసీ కూడా రాహుల్ గాంధీ గారికి చెప్పేవన్నీ చెప్తూ వస్తోంది. రీసెంట్ గా కర్ణాటకలో జరిగినటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పారు. ఏమిటిది అంటే దీని వెనక ఏం జరగబోతోంది? ముందుగా ప్యానెల్ ఉన్న మంత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ విషయంలో కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కుల్లం అన్ని ఆధారాలతో బయటపెట్టారు. ఎవరు రెస్పాండ్ కావాలి? ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కావాలి. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రెస్పాండ్ కావాలా? భారతీయ జనతా పార్టీ లాగా రెస్పాండ్ కావద్దు, ఎలక్షన్ కమిషన్ గా రెస్పాండ్ కావాలి. ఎలక్షన్ కమిషన్ కు ఈ దేశంలో అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయి.
అసలు ఒక ఓటు తొలగించబడిందంటే మళ్ళా దాన్ని చేర్చడం అనేది గగనకుశమైనటువంటి విషయం. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో ఉన్న వ్యక్తులుగా, ఓటు వేసిన వ్యక్తులుగా, ఓటు వేయించిన వ్యక్తులుగా. సార్ వెంకటస్వామి గారు, ఒకరి ఓటు మరొకరు తొలగించే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఏమండి, ఒకరి ఓటు మరొకరు తొలగించచ్చా? అసలు తొలగించగలరా? ఇదే జరిగింది కదా. ఒకరి ఓటు ఇంకొకరు తొలగించే అవకాశము ఉమ్, కేవలం అది ఎలక్షన్ కమిషన్ యొక్క అప్రూవల్ తోటే జరుగుతుంది. ఓ ఎస్ సార్. ఎలక్షన్ కమిషన్ స్వయంగా ఓట్ల తొలగింపు కోసం నడుము కట్టి ఉమ్, ఓట్ల తొలగింపును చేసేది. ఓట్ల తొలగింపు చేయడానికి చనిపోయిన వాళ్ళ ఓట్లను, లేకపోతే మైగ్రేట్ అయిన, ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లను, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాల చేత ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిన వాళ్ళకు ఓటు లిస్ట్ అనేది రివైజ్ జరుగుతూ ఉంటది. ఇది సహజమైనటువంటి ప్రక్రియ. కానీ బీహార్ లో జరిగిన ప్రక్రియ సహజ ప్రక్రియ కాదు. ఇదే స్పెషల్. దాని పేరే ఎస్ఐఆర్, ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కింద ఏదైతే వచ్చిందో అది పర్టికులర్ గా ఓట్లను తొలగింపు కోసమే అన్నట్టుగానే యోజన చేసినటువంటి, అది కూడా బీహార్ కి పరిమితమైనటువంటి ఒక అంశము. దాన్ని మనం కోసం చేస్తున్నాం. సో దానికి ముందు జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్ లో నేను కూడా ఇన్ఛార్జ్ గా వెళ్ళానండి. చాలా ఆశ్చర్యకరంగా, అంటే గ్రౌండ్ రియాలిటీ. నేను నా పార్టీ కాబట్టి నేను ఎగ్జాగరేషన్ చేస్తానని అనుకోకూడదు. గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుస్తుంది. మేము ఇన్ఛార్జెస్ గా పోయిన దగ్గర అక్కడ ఓడిపోయేటట్టున్నదా, గెలిచేటట్టున్నదా, లేకపోతే ఎట్లా పోటాపోటీగా ఉన్నది, మా పార్టీకి సంబంధించిన మేమైనా లేకపోతే ఇతరత్ర పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళకు సరైన సమాచారం ఇస్తుంది. సో మా మిత్రులు ఆ తెలంగాణ నుంచి చాలా మంది పోయినాం, మిగతా రాష్ట్రం నుంచి. అసలు ఓటింగ్ కు ముందు ఉన్న వాతావరణానికి, ఓటు అయిన తర్వాత వచ్చిన వాతావరణానికి, తర్వాత 6 నెలల ముందు జరిగినటువంటి ఓట్ల సంఖ్యకు, 6 నెలల తర్వాత జరిగిన ఓట్ల సంఖ్యకు 1 కోటి ఓట్లు కొత్త ఓట్లు పోలవడం, కొత్త ఓట్లు ఎన్రోల్ కావడం అనేటువంటిది ఇది అనుమానాలకు దారితీసే విషయం కదా. లేదంటే దాని మీద అనుమానం వచ్చినప్పుడు, వారు అన్నట్టుగా అనుమానం వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన, సంశయం తీర్చాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా? సో ఇవాళ బీహార్ లో కూడా అది జరిగింది, అంటే మహారాష్ట్రలో అది జరిగింది, కర్ణాటకలో పార్లమెంట్ ఎలక్షన్ మొత్తం కూడా ఎంచుకున్నటువంటి ప్రాంతాలను చాలా స్కెచ్ చేసి అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర, అంటే కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతాలలో మాత్రమే ఎక్కువగా తొలగించారంటున్నారు. ఒక పర్టికులర్ దాని మీదనే జరిగిందనేది చాలా స్పష్టమవుతుంది. సో ఈ బీహార్ కి సంబంధించినటువంటి ఏవైతే వెంకరెడ్డి గారు చెప్తున్నారు అది 65 లక్షలు. నేనేమంటున్నానంటే 10 ఏళ్లలో కొద్ది కాలం మధ్యలో దిగితే మిగతా సమయం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అలయన్స్ గవర్నమెంట్ ఉన్నది బీహార్ లో. మరి బీహార్ లో ఇంతమంది అక్రమ చొరబాటుదారులు వస్తే మరి 10 ఏళ్ల నుంచి నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క అలయన్స్ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? ఇవాళ వీళ్ళందరూ కూడా అక్రమ ఓటర్లు అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది, ఇది ప్రతిసారి ఏదో ఒక మిష పెట్టుకొని గెలిచేటువంటి ప్రయత్నంలో ఒక రోజు బాలకోట బాంబు వేస్తారు, ఇంకో రోజు హిందూ ముస్లిం విషయం తీసుకొస్తారు. ఇవాళ ఇక అస్త్రాలు అయిపోయినాయి కాబట్టి ఒక స్వచ్ఛందమైనటువంటి సంస్థ, అటానమస్ సంస్థగా ఉన్నటువంటి స్టేషన్ లాంటి వాళ్ళ నాయకత్వం వహించినటువంటి ఒక సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ను ఇలా మసక మార్పించి దాన్ని కూడా వాళ్ళ జే సంస్థగా మార్చి అలా వచ్చే బీహార్ ఎలక్షన్ కమిషన్ ను అడ్డంగా పెట్టుకొని శిఖండి యుద్ధం, ఇది డైరెక్ట్ యుద్ధం కాదు, శిఖండిలను అడ్డం పెట్టుకొని యుద్ధం చేసేటువంటి యొక్క తత్వము భారతీయ జనతా పార్టీకి ఉంది. సో ఆ భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తున్నది మాట్లాడదాం రాహుల్ గాంధీ గారు నిరూపించబట్టే 8,000 ఒక రోజులో 2 రోజుల్లో 8,000 అఫిడవిట్లు పడ్డాయి. ఆ అఫిడవిట్లకు ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ సమాధానం ఓకే షూర్ సార్ ఒక్క నిమిషం
స్టోరీ కాకపోతే ఏమైతుంది? ఒక్క నిమిషం సార్. లక్ష్మణ్ సార్, ఓవరాల్ గా చూశారు, పార్టీల వెర్షన్స్ విన్నారు. నిజంగా ఒకరి ఓటు మరొకరు తొలగించడం అంటే నకిలీ లాగిన్స్ కావచ్చు, ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉపయోగించి కూడా తొలగించవచ్చు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. మరి ఈ విషయాల్లో ఎలక్షన్ కమిషన్ కూడా పారదర్శకంగా వ్యవహరించట్లేదు అనేది కూడా మరో ఆరోపణ. ఏం జరుగుతోందంటారు ఈ విషయంలో? ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత సార్, ప్రాక్టికల్ గా నేను కూడా ఆన్లైన్ లోకి వెళ్ళి నా అడ్రస్ మారితే చేసుకున్నాను. నాకు అనిపించింది ఏమిటంటే, మనము అడ్రస్ చేంజ్ చేసినా కూడా వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయరు, ఎంక్వైరీకి వస్తారు. మళ్ళీ మనం ఏ అడ్రస్ అయితే చేంజ్ చేస్తామో అక్కడ ఉన్నారా లేదని వచ్చి చూసి తర్వాత వెళ్ళి ఎంట్రీ చేస్తారు. అప్పుడు మనకు మారిపోతుంది అడ్రస్. ఇప్పుడు నాకే జరిగింది. నేను అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ లో నేను మార్పు చేస్తే ఎంక్వైరీ వచ్చిన సమయానికి నేను ఇంట్లో లేను, ఊరికి వెళ్ళిపోయాను. ఊరికి వెళ్ళిపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేసి దాన్ని మార్చుంటారు అనుకున్నా. మరి ఏమో నాకు ఫోన్ కూడా చేయలేదు కదా అనుకున్నా, మెసేజ్ రాలేదు అనుకున్నా. తీరా చూస్తే నా ఓటు అసలు నియోజకవర్గమే మారిపోతుంది. నేను గాంధీనగర్ లో ఉంటే ముషీరాబాద్ లో నా ఓటు అది. నేను హిమత్ నగర్ వచ్చాను, ఇదేమో ఖైరతాబాదు. సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేశాను, అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేశాను, ఓటేశాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నా కూడా చేంజ్ కాలేదు కాబట్టి అక్కడ పోయి ఓటేశాను. మళ్ళీ తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సమయంలో మళ్ళీ సెకండ్ టైం అప్లై చేశాను. చేస్తే అప్పుడు ఇంటికి నేను ఉండగానే వచ్చారు, వెళ్ళారు. మళ్ళీ మారిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఇక్కడ ఓటేశాను. అందువల్ల ఇక్కడ అవగాహన కూడా ఓటర్స్ లేకపోవడము, తర్వాత ఈ ఊర్లు విడిచి వెళ్ళిపోవటము, ఇవన్నీ జరుగుతుంటాయి. జరుగుతున్నప్పుడు సహజంగానే ఇలా మిస్ కావటము, లేకపోతే కనుక ఇప్పుడు ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ ఏం చేస్తాడు, బాడులో ఉంటే చెప్తాడు వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయారని అంటారు. అంటే ఈయన ఎక్కడ ఉంటారో తెలియదు కదా, కాబట్టి రిమూవ్ చేస్తాడు. ఇప్పుడు మనమంటే ఇల్లు మారామని నా ఆన్లైన్ లో అప్లై చేసుకున్నా, అలాంటిది కామన్ మ్యాన్ రిక్షా ఎక్కువ అనుకుంటే నడుపు వాళ్ళకి అలాంటి ఆలోచన ఉంటుందా? ఉండదు. అయితే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి మీరు అప్లై చేసుకోండి అని ప్రకటిస్తున్నారు, కానీ ఆ ప్రకటన వాళ్ళ వరకు వెళ్ళటం లేదు, వాళ్ళు పోయి చేంజ్ చేసుకోవడం లేదు. అప్పుడు ఏమైపోతుంది, ఒక నియోజకవర్గమే మారితేనే అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఇంకా జిల్లాలు వదిలి వేరే రాష్ట్రాలకు పోయిన వాళ్ళ సంగతి ఇంకా అంతకంటే పెద్ద ఇబ్బందే కదా. ఖచ్చితంగా రిమూవ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చి మన ఓటు లేదు అని చెప్పి వాళ్ళని మనం ఇంటిని తెచ్చుకోలే బతికే ఉన్నట్టు మనమే చేయలేము. రెండోది ఏంటి, రాహుల్ గాంధీ ఇంకో మాట అన్నాడు, నేను బాగా ఆయన మాట్లాడిన చూశాను. ఏమంటాడంటే తొలగించారు ఓటర్లు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, బీజేపీ పార్టీ ఓటర్లు ఉంటారా? ఉండరు. సార్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఇది రహస్యం చెప్పండి, మాట్లాడదాం. ఇంకా కంప్లీట్ చేయండి. రహస్య ఓటింగ్ విధానం ఇది. మీ పార్టీ అభిమానులు ఉంటే ఉండొచ్చేమో గానీ కాంగ్రెస్ ఓటర్లు అంటే ఎక్కడ ఉండరు, బీజేపీ ఓటర్లు అంటే ఎక్కడ ఉండరు. ఆ మాటే వాడకూడదు. కాంగ్రెస్ ఓటర్లని కాంగ్రెస్ ఓటర్లు తీసేశారంటాడు. ఓటర్లను తీసేశారు అంటే సార్ కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తీసినామని ఇక్కడ బీహార్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడకండి, ఒక్క సెకండ్ సార్. చూడండి, మనం ఓపెన్ గా మాట్లాడుకున్నాం. నేను కూడా ఆంధ్ర వాడిని. నేను 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చాను జర్నలిస్ట్ గా. వచ్చిన తర్వాత ఒక 6 నెలలకు మా ఓటర్లు ఎన్యూమరేషన్ జరుగుతున్నప్పుడు మా ఇంటికి వచ్చారు. అక్కడ మా తమ్ముడు ఉన్నాడు. ఇట్లా ఉప్పల్ లక్ష్మణ్ రెడ్డి అంటే హైదరాబాద్కి వెళ్ళారు. నాకు ఫోన్ చేశాడు మా తమ్ముడు, ట్రంకాలు బుక్ చేశాడు. కూడా అప్పుడు మొబైల్ లేవు. ఇట్లా ఓటర్ లిస్ట్ లో పేరు ఉంచాలంటే లేదు, హైదరాబాద్కి వచ్చాను, నువ్వు తీసేసేయి అని చెప్పాను. నా పేరు నా మిసెస్ పేరు తీసేపించాను అక్కడ. ఆ రోజు ఇక్కడ నేను ఎన్యూమరేట్ చేసుకున్నా, నాకు 30 ఇక్కడ ఓటు హక్కు ఉంది, అక్కడ లేదు. కానీ 22 లక్షల మంది ఆంధ్ర ఓటర్లు హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ లో ఇప్పటికీ ఉన్నారు.
మరి కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎందుకు తొలగించలేకపోతున్నారండి? ఉమ్. అక్కడ ఎందుకు అక్కడన్నా తొలగించాలి, ఇక్కడన్నా తొలగించాలి అడుగుతున్నారు ఎవరన్నా. అరే కార్లు వేసుకుని వెళ్తున్నారు ఓట్లు వేయడానికి, మనమే చూస్తున్నాం విజువల్స్. కార్లలో బస్సులో వెళ్ళిపోతున్నారు కోస్టల్ ప్రాంతానికి ఓటు వేయడానికి అని వస్తున్నారని మళ్ళీ మనం విజువల్స్ చూస్తున్నాము. మరి ఏంటి ఇది చెప్పండి నాకు సమాధానం. ఈ 22 లక్షల మంది ఓటర్లను ఎందుకు తొలగించారు? ముందు ఎవరు రాజకీయ పార్టీలు కదా అడగాల. ఎలక్షన్ కమిషన్ నిద్రపోతాను నేను కూడా అంటాను. ఇప్పుడు ఎవరు ఓట్లు చోరీ చేసినట్టు? ఈ ఓట్లు ఎవరు చోరీ చేసినట్టు? ఈ 22 లక్షలు దానికి సమాధానం చెప్పాలా? ఇక్కడ మనం ఎలక్షన్ కమిషన్ నిందలు వేయడం కాదు, మనం ముందు రాజకీయ పార్టీలు తప్పు చేస్తున్నాం, మనకు తెలిసి కూడా మనం ఊరుకుంటున్నాం సైలెంట్ గా. ఓట్లేస్తాడు. ఓకే సార్, షూర్ సార్, షూర్ సార్. సార్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు బీహార్ విషయం మాట్లాడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయం తర్వాత మాట్లాడతాం, ముందు బీహార్ విషయం మాట్లాడండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. సార్ వెంకటరెడ్డి గారు సార్ ఒక్క నిమిషం. బీహార్ ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళు మొత్తం భారతదేశ వ్యాప్తంగా వెళ్ళి వాళ్ళు జీవిస్తూ పనులు చేసుకుంటూ ఉంటారు. అందరికి సొంత ఇల్లు ఉండకపోవచ్చు, బాడగిళ్ళ నుంచి వచ్చి ఉండొచ్చు, లేదు తల్లిదండ్రులు అక్కడ ఉంటే వీళ్ళు ఫ్యామిలీలు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఎన్యూమరేషన్ పోయినప్పుడు ఎక్కడ పోయినారు మీ వాళ్ళు అంటే హైదరాబాద్ పోయినారనో లేకపోతే గుజరాత్ పోయినారనో ఏదో చెప్పినప్పుడు షూర్ షూర్. లక్ష్మణ్ సార్ ఒక్క నిమిషం ఆగండి. సార్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి. తర్వాత ఓకే మీరు అన్నది కరెక్టే, వలసపోయిన వాళ్ళ గురించి అక్కడ ఉన్న వాళ్ళని తొలగించారు, అది చెప్పండి మరి. అది అక్కడ ఉన్న వాళ్ళని తొలగించారంటే నేను నా ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఏరియా మారి ఉండొచ్చు, మారినప్పుడు కూడా రెంటులో ఉన్న ఓనరు నాకు తెలియదని సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఇద్దరు ఆగితే ఒక్క సెకండ్ సార్. కమిషన్ మీద సార్ ఒక్క సెకండ్. ఎలక్షన్ కమిషన్ మీద షూర్ సార్, షూర్ సార్ ఒక్క సెకండ్. రాష్ట్రంలో ఓటర్ జాబితా సేకరించేది ఎవరు? రీడివిజన్ జరిగితే చేసేది ఎవరు? రాష్ట్ర ఎంప్లాయీసే కదా, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటారు కదా, టీచర్లు చేస్తారు కదా, వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటారు కదా. తప్పులు వాళ్ళ రాష్ట్రంలో కూడా సార్ షూర్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సార్ వెంకటస్వామి గారు, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగితే వెంకటరెడ్డి గారి దర్శనం తీసుకుందాం. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. వెంకటరెడ్డి గారు మాట్లాడండి, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే కనుక ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ తో నకిలీ సాఫ్ట్వేర్ ఉపయోగించి అలాగే అంటే ఓట్ల చోరీ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది అంటున్నారు రాహుల్ గాంధీ. వెంకటరెడ్డి గారు షూర్ సార్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. కోసమే కొంతమందిని రిక్రూట్ చేసింది. ఆ రిక్రూట్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కూడా సంబంధం లేని వాళ్ళని చాలా మందిని అక్కడ రిక్రూట్ చేసింది. వాళ్ళు మాత్రం చేసినారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు సార్ మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం మీరు ఆగండి సార్. షూర్ సార్, షూర్. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. సార్ వెంకటస్వామి గారు ఒక్క సెకండ్ ఆగండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. వెంకటస్వామి గారు ఒక్క సెకండ్ మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రమణ గారు, ఎస్ సార్ చెప్పండి. నేనే మాట్లాడినా, నీవు చాలాసేపు మాట్లాడినావు. చెప్పండి వెంకటరెడ్డి గారు.
సార్ మాట్లాడుతారు గారు వెంకటస్వామి గారు, ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఒక్కటండి అరే మొత్తం నువ్వే మాట్లాడు, మేమెందుకు, నువ్వు మాట్లాడుకో, రాహుల్ గాంధీ గారు మాట్లాడి నువ్వే మాట్లాడు. నేను అయిపోయింది, మరి ఎంతసేపు మాట్లాడతారు? యాంకర్ గారు మిమ్మల్ని ఆగండి అన్నప్పుడు ఒకటో నిమిషం ఒక్క సెకండ్ చెప్పండి వెంకటరెడ్డి గారు. నేనేమంటున్నా అంటే రమణ గారు, బీజేపీ ఎందుకు వస్తుంది, అడ్డం ఎందుకు వస్తుంది, ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు నాగేందర్ గారు, వెంకటస్వామి గారు మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం. అవును, ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంది ఏంటంటే ఇదంతా కూడా బీజేపీకి మేలు చేయడానికి ఎలక్షన్ కమిషన్ అమ్ముడు పోయింది, ఆ బీజేపీ అన్నా ఎలక్షన్ కమిషన్ అన్నా ఒకటే అనేటువంటి ఒక తీవ్రమైన రాజ్యాంగేతర అబద్ధాల చిట్టాను మాట్లాడుతున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మా ప్రతినిధులు ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలా. రెండవది, ఇంతవరకు రాహుల్ గాంధీ గారికి ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు? మహదేవ్పూర్ కర్ణాటక నుంచి స్టార్ట్ చేసినటువంటి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అలంది దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం లోపల లిఖిత పూర్వకంగా ఎందుకు కంప్లైంట్ చేయడం లేదు? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, అది వీలు కాకపోతే మళ్ళీ మాట్లాడినవా? ఒకవేళ మీకు లిఖితపూర్వకంగా చేసేటువంటి ధైర్యం లేకపోతే కోర్టులో వెయ్యాలి కదా. మీ దగ్గర డేటా ఉంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఇక్కడి నుంచి అక్కడ తిరుక్కుంటూ చెప్తే అనేటువంటిది ప్రజలు నమ్ముతారు అనుకుంటే పొరపాటు. 3, అల్లెంది కర్ణాటకలో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్లో 6018 ఓట్లు మిస్ అయినటువంటి దాంట్లో గతంలో అక్కడ 2018లో ఎవరో కొంతమంది ఆ ఓట్లను ఆన్లైన్లో దాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినారు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ అప్పుడే చెప్తుంది. దాని మీద ఎంక్వైరీ చేసినాము, ఎఫ్ఐఆర్ ఉంది, నడుస్తుంది అనేటువంటి చెప్పినాడు. 2018లో బీజేపీ గెలిచింది అక్కడ, సుభాష్ గుత్తేదార్ అనేటువంటి వ్యక్తి. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది, బీఆర్ పాటిల్ గెలవడం జరిగినటువంటిది. నేను ఎందుకు 2 ఉదాహరణలు చెప్తున్నానంటే ఓట్లు జరిగినాయి, మా ఓట్లు. అది కూడా గమ్మత్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటిది రమణ గారు, నెంబర్ 1 సీరియల్ నెంబర్ ఓటు మిస్ అవుతుందంట, నెంబర్ 1 సీరియల్ నెంబర్ ఓటు కాంగ్రెస్ వాళ్ళ ఓటు, అది అంతటా కనపడేటువంటిది సాఫ్ట్వేర్. కాబట్టి వల్ల రాహుల్ గాంధీ గారి యొక్క అవగాహన లోపం వల్ల మొత్తం వ్యవస్థలను ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి భారతీయ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా దేశంలో అనేక అనుమానాలు చేస్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేయకుండా మాట్లాడొద్దు అనేటువంటిది గుర్తుంచుకోవాలా. వాళ్ళు గెలిస్తే ఇప్పుడు తెలంగాణ నాగేందర్ గారు మాట్లాడతారు, 2014లో వాళ్ళు గెలిస్తేనేమో బాగా పనిచేసినట్టు ఎలక్షన్ కమిషన్, 2018లో 22 సీట్లు వస్తే ఇంకా అంతకంటే బాగా పనిచేసినట్టు. మొన్న కూడా వాళ్ళకి ఏంటంటే 39 సీట్లు వచ్చింది రమణ గారు, ఇంకొక 20 సీట్లు వస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏంటంటే ఏదో జరిగి ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ ఎందుకు వస్తుంది మధ్యలోకి. అరే భారతీయ జనతా పార్టీ అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉందండి. ఒక వ్యవస్థల మీద మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారము ఏం జరుగుతుందనే చెప్పాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీగా మాకు ఉండేటువంటి పార్టీగాను ప్రభుత్వ పరంగాను చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మన రక్షణ, మన సంస్థలన్నిటినీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడేటువంటి అది ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, చివరికి ఎలక్షన్ కమిషన్ కానీ వీటన్నిటి మీద నిరాధారమైన ఆరోపణలు చేసేటువంటి ఏకైక లక్ష్యంతో ఎట్లాగ ఎన్నికల్లో గెలవలేడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఆశ అన్ని కూడా వీటిని ప్రచారం చేస్తే మొదలు చెప్పమని నేను అడుగుతున్న ఒక చివరి ప్రశ్న, వెంకటస్వామి గారిని అడుగుతున్న మిత్రుల్ని, బీహార్ చెప్పమన్నారు కదా, బీహార్ లో 65 లక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డిస్ప్లే చేసినారు కదా, దాని మీద మీరు ఏదో రిపోర్ట్ ఇవ్వండి. వల్ల ఎవరెవరు బతుకున్నారు, ఎవరెవరు చనిపోయినారు, ఎవరు మారిందనేది. హైడ్రోజన్ బాంబు, హైడ్రోజన్ బాంబు అండి అక్కడ ఉన్నటువంటిది. నాగేంద్ర గౌడ్ గారు, రాహుల్ గాంధీ త్వరలో ఒక హైడ్రోజన్ బాంబు కూడా వేస్తానంటున్నారు. అంటే ఆయన ఆల్రెడీ ఎలాంటి వార్త ఒకటి ఉంది నా దగ్గర, చాలా ఆధారాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అంటే ఇంతవరకు వెంకటరెడ్డి గారు నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు, ఆధారాలు చూపించండి అంటున్నారు. బట్ త్వరలోనే మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను కొన్ని విషయాలు, అది హైడ్రోజన్ బాంబులా విస్ఫోటం చెందుతుంది అంటున్నారు నాగేంద్ర గౌడ్ గారు. ఇప్పుడు రమణ గారు, వెంకటరెడ్డి గారు అంటున్నది ఏంటంటే 14లో గెలిచారు, 18లో గెలిచారు. నేను ఆ మాట గెలిచిన దాని మీద మేము ఆరోపణ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ చేస్తున్నప్పుడు ఈసీ సమాధానం చెప్పాలి. అవును, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, భారతదేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి, భారతదేశంలో ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన కూడా మేమే పరిపాలనలోకి వస్తుంది, మేమే ఆన్సర్ చేయాలనుకుంటే అది పొరపాటు. అది ఎందుకంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఆన్సర్ చేయాలి. వాళ్ళకున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటి మీద నివృత్తి చేయాలి. ఇప్పుడు ప్రధానంగా నేను ఏమంటున్నా అంటే, చాలా క్లియర్ గా సాఫ్ట్వేర్ లో ఓట్లు హైజాక్ చేశారు సాఫ్ట్వేర్ తో. అదే విధంగా ఓటర్ ఐడిని తొలగించి
ఓట్లను తొలగించారు. సరే అండి, ఇంకో విషయం నాగేంద్ర గౌడ్ గారు, ఇంకో విషయం నాగేంద్ర గౌడ్ గారు, ఒక్క నిమిషం వాడారా అంటే దారుణమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఈసీ ఏం చేస్తున్నది అనేది నా ప్రశ్న. చెప్పింది సమాధానం ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, బలంగా చెప్తున్నారు. అవును, ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, తొలగింపుపై మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉంటే ప్రొడ్యూస్ చేయమని ఎన్నికల కమిషన్ చెప్పింది కదా. అవును, కాంగ్రెస్ పార్టీ ఆధారాలను ప్రొడ్యూస్ చేస్తే తప్పేమున్నది అనేది నేను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తున్నా. నేను దీని అంతటి కూడా కారణం ఏంటి అంటే రాజకీయంగా నేను మాట్లాడడం లేదు, రాజకీయంగా కాకుండా ఒక ప్రజాస్వామ్యంలో ఒక సిటిజన్ గా ఒక్క బాధ్యత కలిగిన పౌరునిగా నేను ఏమంటున్నా అంటే మన వ్యవస్థను మనం ఖరాబ్ చేసుకునకూడదు. మన భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగే విధంగా జరుగుతున్నప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది అనేది నా ప్రశ్న. రెండోది ఏమంటున్నా నేను అంటే ఇప్పుడు బీహార్ లో జరుగుతుంది, బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ లో జరుగుతుంది, లేకపోతే కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కర్ణాటకలో జరిగింది, మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర. అంటే ఏది జరిగినా ఆధారాలతో యుక్తంగా వాళ్ళు ఉన్నాయి అంటున్నారు కాబట్టి దాని మీద ఈసీ స్పందించాలి అనేది నా యొక్క అభిప్రాయం. నాగేంద్ర గౌడ్ గారు మీ ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే ఏదైనా ఈసీలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల నిర్వహణ లోపల ఓటర్ లిస్టు తయారు నుంచి మొదలుకుంటే మొత్తం ఓటింగ్ జరిగినంత వరకు కూడా చాలా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని రోజులైనా కూడా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సార్లు ఎన్నికలు జరిగినా కూడా పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని లోకల్ బాడీస్ గాని ఇన్ని సార్లు ఎన్నికలు జరిగినా కూడా ఇన్ని గుణపాఠాలు నేర్చుకున్నా కూడా ఈ రోజుకు కూడా సంస్కరణలు జరగడం లేదు. పెద్ద ఎత్తున సంస్కరణలు తెలంగాణలో రమణ గారు నేను ఒక్కటే మాట చెప్తా. నేను ఒక్క మాట ఏమంటున్నా అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేసి ఓడిపోయిన వ్యక్తి అని చెప్పింది ఏంటి అంటే నేను కోర్టుకు వెళ్ళినందుకు కొన్ని ఓట్లు వచ్చినాయి, కొన్ని ఓట్లు యాడ్ చేసిండ్రు, ఆ తర్వాత ఓట్లన్నింటినీ కూడా డిలీట్ చేశారు కాబట్టి ఓటర్ లిస్ట్ లోనే ప్రాబ్లమ్స్ ఉండడంతో నేను ఓడిపోయానని చెప్పి ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి చెప్పిండు. నేను దాని మీద ఏదో నేను మాట్లాడటం లేదు, కాంగ్రెస్ పార్టీకి అంటే సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నది, ఖచ్చితంగా నివృత్తి కాపాడాల్సిన అవసరం ఉన్నది అనేది డెఫినెట్లీ సార్. వెంకటస్వామి గారు సార్, ఇప్పుడు నేను అంటే ముందుగా అఫిడవిట్ వేయలేదు, స్వయంగా రాహుల్ గాంధీ ఇవ్వలేదు అనేటువంటిది అంటున్నారు. కానీ ఇప్పటికీ 8,000 అఫిడవిట్లు ఆధారాలతో సహా కాంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్ కు చేరినాయి. వాటి మీద ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వివరణ బీహార్ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆధార్ ఎక్కడైతున్నాయో అక్కడ ఇచ్చింది, ఇవ్వలేదు అనేటువంటిది అసత్య ఆరోపణ. మేము రాహుల్ గాంధీ పోయి రాసియాలని లేదు, ప్రతి పౌరుడికి ఓటు ఎవరిదైతే మిస్ అయిందో ఎవరైతే అక్కడ ఉన్నారు, బీహార్ లో జరిగిన దాంట్లో ఓటర్స్ అక్కడ ఉన్నారు, మా ఓట్లు పోయినాయని గగ్గోలు పెడుతున్నారు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ముందట ధర్నాలు చేస్తున్నారు, ఎలక్షన్ కలెక్టర్ ఆఫీసుల ముందట అప్పీల్ చేస్తున్నారు. ఇదంతా బీహార్ నుంచి మాట్లాడండి, బీహార్ లో జరుగుతున్నటువంటి తదంగం గురించి మాట్లాడండి. ఇంకోటి, వెంకటరెడ్డి గారు చాలా అసంబద్ధంగా మాట్లాడారు. ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన లెక్చరర్, ఆయనకు చాలా అనుభవం ఉన్నది. స్వచ్ఛంద ఏవైతే అటానమస్ బాడీస్ ఈ దేశంలో ఉన్నాయో వాటిలో మేము ప్రభుత్వం ఉన్నాం కాబట్టి వాటిని అన్నిటిని మేమే గుర్తు పెట్టుకుంటాం, వాళ్ళ పక్కన మేమే వకాలత్ చేస్తాం అనేది తప్పు. ఈసీని చెప్పమండి, ఈసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషనర్ మీద 100 ఆరోపణలు ఉన్నాయి. ఉన్నటువంటి కమిషనర్ మీద బంధు ప్రీతి, అధికార దుర్వినియోగం అన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఈసీ అంటే శేషన్ లాంటి వ్యక్తుల దగ్గర ఇక్కడ ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది
భారతీయ జనతా పార్టీ యొక్క ప్రవక్త లాగా, స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడింది తప్పితే ఎలక్షన్ కమిషన్ దాన్ని పరిశీలిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఒకవేళ మీ ఆధారాలు నిరాధారమైతే మేము యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటది అని చెప్తే బాగుండేది. అది చెప్పలే ఆయన. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ ను మీరు ఒకసారి పరిశీలన చేస్తే ఆయన అటాక్ తప్పితే ఒక పౌరుడిగా రాహుల్ గాంధీ గెలవరట ఆయన, మరిగా వెంకటరెడ్డి గారు గెలిచి చూపెట్టాలా? సో రాహుల్ గాంధీ గెలవే, రాహుల్ గాంధీ దేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడా కాదా? మరి దేశ పౌరుడు అది ఎల్ఓపిగానో లేకపోతే దేశ పౌరుడిగానో ఒక అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి సంపూర్ణమైన బాధ్యత ఈసీకి ఉంటుంది. ఆ ఈసీ తన బాధ్యతలను నిర్వర్తించలేదు. కాబట్టి దీన్ని ఎందుకు నిర్వర్తించలేదు అని అంటే దీన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. కంట్రోల్ ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడే చెప్తున్నారు మేము చేస్తున్నామని ఆయన చెప్తూనే ఉన్నాడు. నేనేం చెప్పలే, మీరు మాట్లాడితే మేము సమాధానం చెప్తున్నాం. మేము చెప్పలే కంట్రోల్ చేస్తున్నాం. నేను చెప్తున్నా కదా, నేను ఈసీ తరఫున నేనే సమాధానం చెప్తా, ఆర్బీఐ తరఫున నేనే సమాధానం చెప్తా, ఈడీ తరఫున నేనే సమాధానం చెప్తా. ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా? అదే ఎమర్జెన్సీ గురించి 75 ఏం జరిగిందో ఇందిరాగాంధీ గురించి చెప్పి మొదలు మాట్లాడేది ప్రజాస్వామ్యమా, ప్రాథమిక హక్కుల? ఇందిరాగాంధీ ఏం చేసింది? అక్కడి నుంచి రాదు. మీరు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్న పెట్టించింది మీరు కదా, ప్రాథమిక హక్కులను ప్రశ్న పెట్టించింది మీరు కదా, ఇందిరాగాంధీ గారు చేసింది మీరు కదా, మేము కాదు కదా. అన్ని సంస్థలకు నేనే సమాధానం చెప్తానంటే ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అన్నట్టు, రాజరిక పాలన అన్నట్టు. అవి అనుభవాలు మీకే ఉన్నాయి, ఎమర్జెన్సీ అనుభవాలు మీకున్నాయి. చెప్పాలా అని మీరే అంటున్నారు, మీరు స్వయంగా అంటున్నారు, పబ్లిక్ గా చెప్తున్నారు. మీరు ఓకే, వెంకటస్వామి గారు ప్రవక్తలన్నీ ఓకే అందరూ కూడా చెప్తున్నారు. ఓకే, ఏమంటున్నామంటే సరే వెళ్ళిపోవటములు అనేటువంటి చాలా సహజం ప్రజాస్వామ్యంలో. ఒకరు ఓడతారు, ఒకరు గెలుస్తారు. తర్వాత ఓటుకు సంబంధించినటువంటి ఈ అవకతవకలను పరిశీలించమంటున్నాం. రేపు బీహార్ లో ఏం జరుగుతుంది? 65 లక్షల ఓట్లను తీసేసిన తర్వాత రమణ గారు దేశ చరిత్రలో వెంకటస్వామి గారిని ఒక ప్రశ్న అడుగుతా, వెంకటస్వామి గారిని ఒక ప్రశ్న అడుగుతా, ఒక ప్రశ్న అడగండి. భారతదేశంలో ఏనాడు జరగలేదు. వెంకటస్వామి గారు ఒక్క ప్రశ్న సమాధానం చెప్పాలి. అంతేందుకు అడగండి. సందర్భం లేనే లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ సరే ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, సార్ మనకి సమయం కూడా ఎంతో లేదు. ఒక్క నిమిషం లక్ష్మణ్ సార్ది మనం ఫైనల్ గా ఆయన వెర్షన్ తీసుకోవాలి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ఫైనల్ గా మనకు సమయం కూడా ఎంత లేదు సార్. లక్ష్మణ్ సార్, ఓవరాల్ గా అంటే 4 స్టేట్స్ కి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ చేసే విషయంలో సార్ విచారణ అయితే ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎందుకంటే 6,000 ఓట్లు కావచ్చు, 60,000 ఓట్లు కావచ్చు, 6 లక్షల ఓట్లు కావచ్చు. అవును, కానీ 15 అనేది విచారణ జరపాలి. నెట్వర్క్ ఉండి ఆ యొక్క విషయాల్ని బయటికి చెప్పాలి. అది రహస్యమే కాదు, ఖచ్చితంగా విచారణ జరగాలి. రెండోది ఏమిటంటే ఆరోపణలు చేసేటప్పుడు కూడా ఇది పాసిబిలిటీ ఉందా లేదా అని ఆలోచించి ఆరోపణ చేస్తే బాగుంటది. లేకపోతే ఎలక్షన్ కమిషన్ డ్యామేజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు చూడు ఏమంటున్నాడు, ఐడిని హ్యాక్ చేసేసి కొత్త టెలిఫోన్ నంబర్ తో వాటిని తొలగించారు అంటున్నాడు. అది ప్రాక్టికల్ గా సాధ్యమా? జరిగే మనం తొలగించవచ్చా అట్లా? బ్యాంకులో డబ్బులు కూడా అవుతాయి. అది ఎలక్షన్ వాళ్ళ వివరణ వచ్చింది, అలా సాధ్యమే కాదు, మీరు నిరూపించండి అంటున్నది. మీరు ఎవరినైనా ఒక మనిషిని టెక్నికల్ పర్సన్ తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందర ఇదిగో చూడు మేము ఈ పేరు ఉప్పల్ లక్ష్మణ్ పేరు తొలగిస్తున్నామని చెప్పి తొలగించండి, చూపించండి. అప్పుడు ఎలక్షన్ లక్ష్మారెడ్డి గారు అదే నెక్స్ట్ స్టెప్ అదే చేయాలి. అదే హైడ్రోజన్ బాంబ్ అదే ఎగ్జాక్ట్లీ సార్. లక్ష్మణ్ సార్ హైడ్రోజన్ బాంబ్ అంటున్నారు రాహుల్ గాంధీ. ఇప్పుడు అది అలా ఒక ఒక్కటి రమణ గారు సార్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం.
నేను ఒక్క నిమిషం ఏంటంటే, మిత్రుడు వెంకటస్వామి గారు రేజ్ చేసినటువంటి 65 లక్షల ఓట్లకు సంబంధించినటువంటి సమాచారం ఎలక్షన్ కమిషన్ నెల కింద వెబ్సైట్ లో పెట్టింది కదా, దాని మీద మీ దాని మీద విషయాలైనా మీరు చెప్పకుండా ఏదేదో మాట్లాడితే ఎట్లయితుంది? అవి తప్పు, 65 లక్షలు కరెక్టే, దొంగ ఓట్లని చెప్పాలి కదా. షూర్ సార్, షూర్ సార్. ఇదే మనకు సమయం కూడా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చర్చలో పాల్గొన్నందుకు నలుగురికి కూడా, వెంకటరెడ్డి గారు, లక్ష్మణ్ సార్ అండ్ వెంకటస్వామి గారు అండ్ నాగేంద్ర గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి మళ్ళీ చర్చను చేద్దాం. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.